చెర్ల భూత్కూర్ గ్రామ సర్పంచ్గా కోరా నరేష్ రెడ్డి అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలంలో చెర్ల భూత్కూర్ను ఆదర్శ గ్రామంగా, జిల్లాలో మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామాన్ని మండలంలో మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ఘన సెంటీమీటరు రోడ్లు, డ్రైనేజీలు, రైతులకు ఐకేపీ సెంటర్, అక్కాచెల్లెళ్లకు దసరా నాటికి బతుకమ్మ షెడ్లు ఏర్పాటు చేయడం, అర్హులకు రేషన్ కార్డులు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, విధి దీపాల నిరంతర ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలతో కలిసి పనిచేసి ఇచ్చిన హామీలను అధికారుల సహకారంతో పూర్తి చేస్తామని తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలం చెర్ల భూత్కూర్ గ్రామం. నా పేరు పూర నరేష్ రెడ్డి. మొన్న జరిగిన ఎన్నికల్లో నన్ను సర్పంచ్గా గ్రామ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. అత్యంత భారీ మెజారిటీతో మన రూరల్ మండలంలో అత్యంత భారీ మెజారిటీతో చెర్ల భూత్కూర్ గ్రామ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యూత్ అత్యధిక మెజారిటీ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నేను మీకు ఇప్పటికి కూడా అందుబాటులో ఉంటా. మీకు ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావించి నేను నా సొంతంగా మీకు ఏ సమస్య వచ్చినా కానీ కూడా నా సమస్యగా భావించి మీకు అందరికీ అందుబాటులో ఉంటా. ఎప్పుడైనా ఏదైనా ఏ అర్ధరాత్రి ఆపద వచ్చినా కానీ కూడా నేను మీకు అందుబాటులో ఉంటా. ఇంతకుముందు కూడా నేను చాలా పనులు చేసిన, పదవి ఉన్నా లేకున్నా కూడా చాలా పనులు చేసిన. దాన్ని గ్రహించి మీరు ఈరోజు నాకు అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మన గ్రామంలో ప్రధాన సమస్యలు అంటే డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ ప్రతి ఒక్కరూ చేసేటే. సాగునీరు కోసం మాత్రం మనము చెర్ల భూత్కూరు 11R కాలువ నుండి, D86 11R కాలువ నుండి ఇంతకుముందు అండర్గ్రౌండ్ పైప్ లైన్ వేసుకోవడం జరిగింది. అది చెరువు వరకే వస్తున్నాయి. చెరువు నుండి మళ్ళీ బండ్లమాటు పారకం కొరకు దోన్లు కట్టాల్సిన అవసరం ఉన్నది. అది ఆల్రెడీ నాకు పదవి లేకున్నా కానీ కూడా నేను SRSP వాళ్ళతోటి మాట్లాడుకొని దానికి డయాగ్రామ్ కూడా తయారు చేయడం జరిగింది. దానికి త్వరలోనే దానికి సంబంధించిన శాఖ మంత్రివర్యంతో మాట్లాడి దానికి టెండర్ పోయే ప్రక్రియ తొందరలోనే చేపిస్తానని నేను మీకు మాటిస్తున్నాను. ఇకపోతే గుజ్జలపల్లె పోవడానికి ఒకటి మన బ్రిడ్జి అవసరం ఉన్నది. ఆ ఉర్రే ప్రతి వర్షాకాలం ఉర్రే దాటనీయకుండా చేస్తుంది. ఆల్రెడీ సిఆర్ఆర్ గ్రాంట్లో మొన్న సూడా కింద కూడా సర్పంచ్గా ఎన్నుకోబడిన వెంటనే సిఆర్ఆర్ గ్రాంట్ కింద పెట్టడం జరిగింది. అది కూడా తొందరలోనే టెండర్ ప్రక్రియకు పోవడానికి శాయశక్తుల కృషి చేస్తా. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ కూడా గ్రామంలో వీధి దీపాలు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే జిల్లాలోనే అత్యధికంగా 194 ఇందిరమ్మిళ్ళు నేను తీసుకురావడం జరిగింది. సంబంధిత శాఖ మంత్రివర్యులు కూడా మనకు సహకారం అందించినారు. సూడా చైర్మన్ కానివ్వండి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ కానివ్వండి, రాజేంద్రరావు గారు కానివ్వండి, ఎవరైనా కానీ కూడా నాకు అందరూ సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా సహకరిస్తారు. మీకు ఏ సమస్య ఉన్నా కానీ కూడా రేషన్ కార్డ్స్, ఇంకా CMRF చెక్కులు కానివ్వండి, ఏదైనా కానీ కూడా నేను అందుబాటులో ఉంటా. నేను ఉన్నా లేకున్నా మీకు ఏదైనా సమస్య ఉంటే మీ దగ్గర ఏదైనా బిల్స్, CMRF బిల్స్ ఉన్నా నా ఇంట్లో ఇచ్చినా కానీ కూడా నేను తీసుకొని ఖచ్చితంగా మీకు పనులు అయ్యేటట్టు అందుబాటులో ఉంటాను. చెర్ల భూత్కూరు గ్రామ మహిళా మనులకు ఒక మాట ఇస్తున్నాను. మనకి ఇదివరకు బతుకమ్మకు కొచ్చెరువులో ఉంది కానీ పెద్ద చెరువులో మనకు బతుకమ్మ వేసుకోవడానికి మెట్లు లేవు. దానికి ఖచ్చితంగా బతుకమ్మ ఘాటు వచ్చే బతుకమ్మ పండుగలోపు నిర్మిస్తానని మాటిస్తున్నాను.